నమస్కారం. ప్రత్యేకించి రాయలసీమ ప్రజల దృష్టికి ఈ విషయాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగి దాదాపు 10 సంవత్సరాలు దాటిపోయింది. 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతా ఉంది. విభజన హామీల్లో రాష్ట్రానికి కొన్ని ఇన్స్టిట్యూట్స్, స్టీల్ ప్లాంటు ఇవి ఇస్తామని చెప్పినారు. ఆ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ 13 ఇన్స్టిట్యూట్స్, ఐఐటి, ట్రిపుల్ ఐటి, ఐఐఎస్సిఆర్, ఐఐఎం ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే వాటిని అన్నింటినీ అన్ని జిల్లాలకు పంచినారు. ఒక కడప జిల్లాకు మాత్రమే మొండి చేయి చూపించినారు. ఆ రోజు ఉన్న జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఇన్స్టిట్యూట్స్ ఇచ్చినారు. ఒక కడప జిల్లాకు మొండి చేయి చూపిస్తూ ఆయన చెప్పిన మాట ఏమంటే, అసెంబ్లీ సాక్షిగా కడపకు స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తున్నాము, ఇది అన్నిటికన్నా పెద్దది, కాబట్టి కడప ప్రజలు ఎంజాయ్ చేయండి అన్నట్టు ఆయన మాట్లాడినాడు. కానీ ఈ 10 సంవత్సరాల్లో మనం జరిగిన చూస్తే ప్రభుత్వం ఏదైనా కూడా కడప ప్రజల నోట్లో మట్టి కొట్టినారు. మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని ఇన్స్టిట్యూట్స్ అన్నీ వచ్చాయి. ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన సౌకర్యాలు అవన్నీ కూడా అమరావతి ప్రాంతానికి తీసుకుపోతున్నారు. కానీ రాయలసీమకు, ప్రత్యేకించి కడపకు ఉద్దేశపూర్వకంగానే కావాలని ఇక్కడున్న ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇక్కడ పల్లెల్లో జీవనం, ఇక్కడ యూత్కి ప్రజలు ఎట్లా బతుకుతున్నారు, వ్యవసాయం కూడా సరిగ్గా లేదు అనేది ఎంక్వైరీలు చేసుకుంటే నాకు కొంతమంది చెప్తున్నది ఏమంటే, వాళ్ళు కేవలం ప్రభుత్వం ఇచ్చే కొన్ని పథకాల పైన, పింఛన్లు, ఇట్లాంటి ఆసరాలు, భరోసాలు, ఇట్లాంటి పథకాల మీద నమ్ముకొని ఏదో జీవితం గడుపుతున్నారు తప్ప ఎవరికి దాదాపు బతుకు తెరువు లేదని చెప్తున్నారు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, బిచ్చం కోసం ఈరోజు కడప జిల్లా ప్రజలు బిచ్చం మీద ఆధారపడి బతుకుతున్నారు తప్ప గౌరవప్రదంగా వాళ్ళు వృత్తి చేసుకొని వాళ్లకు గౌరవప్రదంగా వాళ్ళ కుటుంబాలను చూసుకునే పరిస్థితి లేకుండా ప్రభుత్వాలు నిర్వహించినాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాలంటే. ప్రధానంగా స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి, స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇప్పుడు స్టీల్కి డిమాండ్ లేదు, స్టీల్ ఫ్యాక్టరీ పెడితే నష్టం వస్తుంది అని చెప్పినారు. ఫిబ్రవరి 15వ తారీఖున అమలాపురంలోనూ అనకాపల్లిలోనూ 60,000 కోట్లతో స్టీల్ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీ మిట్టలతో కలిపి శంకుస్థాపన చేస్తున్నారు. ఎంత అన్యాయం ఇది! రాయలసీమ భూముల్లో ఏమో ఏమాత్రం ఉద్యోగాలు లేని సోలార్ ప్లాంట్లు, 1000 ఎకరాల్లో ఈ సోలార్ పలకలు పలుస్తున్నారు, విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విద్యుత్ అంతా కూడా మళ్ళా అక్కడున్న పరిశ్రమలకు, అభివృద్ధి చెందిన జిల్లాల్లో ఉన్న